హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ మ్యాథ్స్లోని కొన్ని క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటున్నాం. ఒక 2 క్వశ్చన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ 135 మ్యాంగో ట్రీస్ అండ్ 145 గోవా ట్రీస్ ఇన్ ఏ గార్డెన్. ఒక గార్డెన్లో 135 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, 145 గోవా ట్రీస్ అనేవి ఉన్నాయి. హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద గార్డెన్. హౌ మెనీ ట్రీస్ అంటే ఏంటి? ఆ గార్డెన్లో ఉన్న టోటల్ ట్రీస్ అనేవి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి? మ్యాంగో ట్రీస్ ప్లస్ గోవా ట్రీస్, ఇవి రెండింటిని ప్లస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? ఆ గార్డెన్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అవుతాయి. ఓకేనా, మ్యాంగో ట్రీస్ 135, నెక్స్ట్ గోవా ట్రీస్ 145. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్, total number of trees 5 plus 5 10, 1 carry 4 7 8, 1 plus 1 2. Total number of trees వచ్చేసి 280 trees. ఓకేనా, నెక్స్ట్ Rama's age is 37 years, Sita's age is 18 years, more than Rama's age. ఇక్కడ రమా ఏజ్ ఎంత? 37 years. సీతా ఏజ్ ఎంత? 18 years మోర్ దాన్ రమా ఏజ్. రమా ఏజ్ కన్నా ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉంది? సీతా ఏజ్ 18 years ఎక్కువ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, క్వశ్చన్ అనేది అర్థమైంది కదా. వాట్ ఈజ్ సీతాస్ ఏజ్? ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? సీతా ఏజ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రమాస్ ఏజ్ 37, మరి సీతాస్ ఏజ్ 18 years మోర్ దాన్ రమాస్ ఏజ్. అంటే రమా ఏజ్ ఎంత? 37. 37 కన్నా ఇంకా 18 years మోర్ ఉంది, కాబట్టి 37 + 18 అనేది ఏమవుతుంది? సీతాస్ ఏజ్ అవుతుంది. 7 + 8 15. నెక్స్ట్ 4 5 55. సీతాస్ ఏజ్ వచ్చేసి 55. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 క్వశ్చన్స్ అయితే అర్థమయ్యాయి కదా. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా, క్వశ్చన్ రీడ్ చేసి అర్థం చేసుకొని కామెంట్ చేయండి. ఓకే, మనకి ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో వచ్చేసి నంబర్స్, స్పెల్లింగ్స్ అవే ఉన్నాయి ఫ్రెండ్స్. థర్డ్ క్లాస్లో వచ్చేసి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా అర్థం చేసుకొని చేయాలి అన్నది నేను ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.